Okay, good morning students. Already previous class we had discussed about chain isomers and position isomers. So these two isomers are very easy to write in IP. IP point of view lo very easy. So but in objective, for example, if you observed chain isomers. So chain isomers ante manam em cheptunnamo. So what is meant by chain isomers? Here in chain isomers, must parent hydrocarbon chain is differ, and some cases side chains also differ. Okay na, either parent chain either side chains different ga unte మనం వాటిని మనం chain isomers కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ ఇచ్చి మనకి హౌ మెనీ పాసిబుల్ ఐసోమర్స్ అని అడిగినప్పుడు మనం ఈజీగా ఎలా ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఆల్రెడీ మాలిక్యూల్లో 1 to 3 కార్బన్స్, మాలిక్యూల్ కన్సిస్ట్ మేబీ 1 to 3 కార్బన్స్. 1 to 3 కార్బన్స్ ఉంటే ఇట్ డస్ నాట్ షోస్ ఎనీ ఐసోమర్స్. The molecule consists only one kind of structure is possible. Eppudu molecule may be 1 carbon, it possible to only one molecular structure. Molecule may be 2 carbons, it is possible to only one molecular structure. Molecule may be having 3 carbons, it is possible to only one molecular structure. Right? Ante manaki isomers ekkadi nunchi start avuti. Fourth, the molecule having 4 carbons. Okay na? 4 carbon onwards isomers are possible, అంటే డిఫరెంట్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్. ఓకే, నేను ఆల్రెడీ మనం చిన్న టిప్ కోడ్ చెప్పుకున్నాం. ఏంటది అంటే ట్రిక్ ఏంటంటే ఇందులో మనకి ఇనీషియల్గా ఐసోమర్స్ని రాసేటప్పుడు మాలిక్యూల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని లీనియర్గా రాయాలి. రైట్. సో ఇదొక ఐసోమర్. సో నెక్స్ట్ దీనికి పాసిబుల్ ఐసోమర్ రాసేటప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ కేసులో ఎన్ని కార్బన్స్ అయితే పేరెంట్ చైన్లో ఉన్నాయో నెక్స్ట్ ఐసోమర్ రాసేటప్పుడు యూ మస్ట్ లెఫ్ట్ ద 1 కార్బన్ ఇన్ పేరెంట్ హైడ్రోకార్బన్ చైన్. అంటే ఒక కార్బన్ని తగ్గించి మనం ఏం చేయాలి, పేరెంట్ హైడ్రోకార్బన్ని ఫ్రేమ్ చేయాలి. ఆ తగ్గించిన కార్బన్ ఎక్కడ అరేంజ్ చేయొచ్చు, మనం సబ్స్టిట్యూటెంట్ కింద లేదా సైడ్ చైన్ కింద అరేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ 5 కార్బన్స్ ఉంటే ద మాలిక్యూల్ హ్యావింగ్ 5 కార్బన్స్. సో యూ కెన్ రైట్ లైక్ దిస్. ఇనిషియల్లీ 5 కార్బన్స్ ఆర్ బాండెడ్ టు లైక్ దిస్. సో సెకండ్ ఐసోమర్ వచ్చేసి ఎలా రాస్తాము, యూ మస్ట్ లెఫ్ట్ ద 1 కార్బన్. అంటే సెకండ్ ఐసోమర్ సెకండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్కి వచ్చేసరికి పేరెంట్ హైడ్రోకార్బన్లోని ఓన్లీ 4 ఉంటాయి. అలాగే థర్డ్కి వచ్చేసరికి థర్డ్ ఐసోమర్కి వచ్చేసరికి 3 ఉంటాయి. ఓకేనా, లైక్ దట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టేన్, హెప్టేన్, డెకేన్, లైక్ దిస్. సో మనం ఇలా పాసిబుల్ ఐసోమర్స్ని రాసి నంబర్ ఆఫ్ టోటల్ ఐసోమర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్. రైట్. సో ఇప్పుడు హియర్ ఐ విల్ గివ్ ద వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ ద వన్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ హౌ టు ఫైండ్ అవుట్ ద number of possible isomers for alkanes. Okay, right. For example, number of carbons. Okay, 1 possible isomers also 1. Number of carbons are 2, possible isomers is 1, and only one kind of structure is possible. Number of isomers are 3, right. Number of isomers are 3, possible isomer is 1, right. So next, number of carbons may be 4, number of carbons may be 4, possible isomers. ఇక్కడ నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే I will give the one simple formula. So here 2 power n minus 4 plus 1. So this is the formula to find out the number of possible isomers. Okay na, this is the formula to find out the number of possible isomers. So here n is equal to number of carbons. N is nothing but number of
కార్బన్స్. ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని 4 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 4. ఒకసారి చూద్దాం. సో అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు 2 పవర్ 4 మైనస్ 4 ప్లస్ 1 ఓకేనా 2 పవర్ 4 మైనస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 0 ప్లస్ 1 2 పవర్ 0 ఈజ్ మీన్స్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉంటే ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి 2 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఓకేనా ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి 2 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ 5 అనుకుందాం నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని 5 అనుకుందాం. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్స్ 5 అయినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ హౌ మెనీ రైట్. సో ఇక్కడ రాస్తాను చూడండి ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 5 హౌ మెనీ పాసిబుల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఒకసారి చూద్దాం. సో హియర్ n 2 పవర్ n వాల్యూ ఎంత 5 మైనస్ 4 రైట్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 పవర్ 5 మైనస్ 4 అంటే 2 పవర్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇప్పుడు ఇక్కడ 5 కార్బన్స్ ఉంటే మాలిక్యూల్లో 5 కార్బన్స్ ఉంటే ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి 3 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్స్ ఉంటే చూద్దాం ఒకసారి 2 పవర్ 6 మైనస్ 4 ప్లస్ 1 2 పవర్ 6 మైనస్ 4 ప్లస్ 1 సో హౌ మచ్ 6 మైనస్ 4 అంటే 2 అంటే 2 పవర్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 1 5. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్స్ 6 ఉంటే ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ 5 పాసిబుల్ ఐసోమర్స్ ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ 7 కార్బన్స్ ఉంటే ఓకే ద మాలిక్యూల్ కన్సిస్ట్ 7 కార్బన్స్ అంటే సింప్లీ మనం హెప్టేన్ అంటాం ఓకేనా. 6 ఉంటే హెక్సేన్కి ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ ఆర్ టేక్స్ ప్లేస్ 5 పాసిబుల్ ఐసోమర్స్ ఆర్ టేక్స్ ప్లేస్. సో ఇప్పుడు హెప్టేన్కి ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ ఒకసారి చూద్దాం. సేమ్ ఫార్ములా 2 పవర్ 7 మైనస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 అంటే ఎంత 3 2 పవర్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 2 సార్ 4 2 సార్ 6 ప్లస్ 1 7. సో వెయిట్ సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 7 సో సింప్లీ 7 మైనస్ 4 ఓకేనా 7 మైనస్ 4 సో అంటే 7 మైనస్ 4 అంటే 3 టు గెట్ 3 సో 2 పవర్ 3 2 2 సార్ 4 2 సార్ 8 కదా 4 2 సార్ 8 ప్లస్ 1 టోటల్ 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 2 2 సార్ 4 2 సార్ 8. సో ఇప్పుడు 7 కార్బన్స్ ఉంటే హౌ మెనీ పాసిబుల్ ఐసోమర్స్ ఆర్ టేక్స్ ప్లేస్ 9 ఐసోమర్స్ ఆర్ టేక్స్ ప్లేస్. సో ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి ఫార్ములా పాసిబుల్ ఐసోమర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 పవర్ n మైనస్ 4 ప్లస్ 1 దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దిస్ ఫార్ములా కెన్ బి అప్లికబుల్ ఫర్ ఓన్లీ అప్ టు 7 కార్బన్స్ అంటే మాలిక్యూల్లో 7 కార్బన్స్ దగ్గర వరకే మనకి ఈ ఫార్ములాని అప్లై చేసి నంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి 8 కార్బన్స్కి అంటే 8th కార్బన్ ఆన్వర్డ్స్ సింపుల్ 8th కార్బన్ ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ కన్సిస్ట్ 8 కార్బన్స్. సో ఇప్పుడు 8 కార్బన్స్ ఉంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఏం లేదు సేమ్ ఫార్ములా కాకపోతే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా 2 పవర్ n మైనస్ 4 ప్లస్ 2 ఓకేనా. సో ఇందాక మనం ఎంత వేసాం ప్లస్ 1 వేసాం అప్ టు 7 కార్బన్స్ వరకు ప్లస్ 1 తీసుకున్నాం. ఇప్పుడు 8 కార్బన్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు కీప్ ద 2 పవర్ n మైనస్ 4 ప్లస్ 2 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 8 కార్బన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 8 మైనస్ 4 ప్లస్ 2 ఓకేనా 8 మైనస్ 4 అంటే ఎంత 4 రైట్. ఒకసారి చూద్దాం 2 పవర్ 4 కదా అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2
Okay, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 plus 2, 16 plus 2, 18. ఒకసారి చూడండి, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 plus 2, 18. అంటే ఇప్పుడు మనకి 8 కార్బన్స్ కనుక ఉంటే పాసిబుల్ ఐసోమర్స్ ఎన్ని? 18 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. 18 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 9 కార్బన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, 9 కార్బన్స్ ఉన్నాయి అనుకుందాం. సో 9 కార్బన్స్ ఉన్నప్పుడు మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సింపుల్. సో ఇక్కడ మనం 8 కార్బన్స్ ఉన్నప్పుడు 2 పవర్ n-4 ప్లస్ 2 తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి +3 తీసుకుంటాము. అంటే సింపుల్. సో ఫర్ 9 కార్బన్స్ ఆర్ దేర్, 2 పవర్ n-4 ప్లస్ 3. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడేమో 2 + 2 తీసుకున్నాము, ఇక్కడేమో +3 తీసుకుంటాం. ఒకసారి చెప్పండి, ఒకసారి n వాల్యూ ఎంత? 9. ఓకే, 9 - 4 + 3 అంటే 9 - 4 అంటే ఎంత? 5 + 3. ఒకసారి చూద్దాం, 2 × 2 × 2 × 2 × 2. ఓకే, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 + 3 ఎంత? 35. అంటే 9 కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్. సో హౌ మెనీ పాసిబుల్ ఐసోమర్స్? 35 పాసిబుల్ ఐసోమర్స్. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 కార్బన్స్ ఉంటే ఇక్కడ సింపుల్, ఇఫ్ మాలిక్యూల్ ఆల్కైన్ కన్సిస్ట్ 10 కార్బన్స్ ఆర్ దేర్, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా ఈజ్ దేర్. అంటే ఆ ఫార్ములా ఏమీ లేదు, మీరు ఫార్ములాతోనే ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా మనం ఈ టోటల్ నంబర్ ఆఫ్ ఐసోమర్స్ని సమ్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఫర్ 1 to 9 కార్బన్, అంటే 1 కార్బన్ నుంచి 9 కార్బన్ ఉన్న వరకు మనకి ఎన్నైతే ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయో వీటన్నిటిని కౌంట్ చేస్తే మనకి టోటల్ టు గెట్ 75. అంటే మాలిక్యూల్ కన్సిస్ట్ 10 ఐసోమర్స్, 10 కార్బన్స్. హౌ మెనీ పాసిబుల్ ఐసోమర్స్? 75 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లో కనుక ఆబ్జెక్టివ్లో ఇలా మనకి ఏదైనా హెక్సేన్ ఇచ్చి ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ అన్నప్పుడు 5 టోటల్ ఐసోమర్స్ని డ్రా చేసి మనం ఫైండ్ అవుట్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో సింప్లీ టు అప్లై దిస్ ఫార్ములా యూ కెన్ ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్. ఓకేనా. సో ఒకసారి దీనికి కూడా చెప్తాను చూడండి. 10 కార్బన్స్ ఉంటే ఏం లేదండి, 10 కార్బన్స్ ఉంటే ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా, రైట్? 2 పవర్ n-4 ప్లస్ 1. సో మనం స్టార్టింగ్ యూజ్ చేసాం కదండి, +1 అండ్ +10 అండి, +10. సో టు గెట్ 75 పాసిబుల్ ఐసోమర్స్. ఓకేనా. సో నేను ఇక్కడ బ్రాకెట్లో రాస్తాను చూడండి, 1 to 7 కార్బన్స్, 1 to 7 కార్బన్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 2 పవర్ n-4 ప్లస్ 1 అండి. సో నేను మరలా చెప్తున్నాను, n is equal to number of carbons, n is equal to number of carbons, right? అలాగే 8 onwards, what is the formula అండి? 2 power n-4 plus 2. This is the formula to find out the total number of possible isomers. For 9, 2 power n-4 plus 3. This is the formula to find out the total number of possible isomers. So 10 carbons unte 2 power n-4 plus 1 plus 10 andi, plus 10. So this is the formula to find out the total number of possible isomers for decane. Okay na. So idi మనకి ఆబ్జెక్టివ్లో కనుక టోటల్ నంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ అంటే దేనికి ఇవి ఓన్లీ ఫర్ ఆల్కేన్ సిస్టమ్. ఆల్కేన్ సిస్టమ్కి మనము ఆడేదన్నా ఫార్ములా ఇచ్చి ఫార్ములాకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెంటైన్ ఇచ్చాడు, ఇక్కడ వరకు రాయొచ్చు, అంటే ఇట్స్ టేక్ లిటిల్ టైం, 3 ఐసోమర్సే కాబట్టి ఫాస్ట్గా రాసేయచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ హెప్టైన్ ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా, 7 కార్బన్స్ ఉన్నాయి ఆల్కేన్లో. ఇప్పుడు 7 కార్బన్స్ని బేస్ చేసుకొని మనం 9 ఐసోమర్స్ రాయడానికి ఎంత టైం తీసుకుంటుంది? మ్యాక్సిమం 3 or 4 minutes తీసుకుంటుంది.
మాక్సిమం 3 minutes తీసుకుంటుంది. ఓకేనా? సో మనం టైం రెడ్యూస్ చేసుకోవడానికి ఈ ఫార్ములాని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఆబ్జెక్టివ్లో. ఓకేనా? సో టు ఫైండ్ అవుట్ ద చైన్ ఐసోమర్స్, రైట్? సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చైన్ ఐసోమర్స్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే మస్ట్గా పేరెంట్ హైడ్రోకార్బన్ చైన్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అలాగే సైడ్ చైన్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా? ఈ రెండు డిఫర్గా ఉంటే కనుక దట్ ఐసోమర్ ఈజ్ కన్సిడర్ యాజ్ చైన్ ఐసోమర్ అండి. ఓకే, మరలా ఇక్కడ మనం పొజిషన్ ఐసోమర్ చెప్పుకున్నాం. ఓకేనా? పొజిషన్ ఐసోమర్ అంటే ఏం చెప్పుకున్నాము? పొజిషన్ ఐసోమర్ ఈజ్ నథింగ్ బట్ పేరెంట్ హైడ్రోకార్బన్ ఈజ్ మస్ట్గా సిమిలర్గా ఉండాలి. ఓకేనా? ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఐసోమర్, ఒక మాలిక్యూల్కి నువ్వు ఎన్ని ఐసోమర్స్ అన్నా రాయి, ప్రతి దాంట్లో కూడా మస్ట్గా ఇలా ఏముండాలి? పేరెంట్ హైడ్రోకార్బన్ సిమిలర్గా ఉండి సబ్స్టిట్యూటెంట్ పొజిషను, ఓకేనా, అంటే దట్ మీన్స్ సబ్స్టిట్యూటెంట్ గ్రూప్ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ కానీ సబ్స్టిట్యూటెంట్ పొజిషన్ కానీ డిఫర్గా ఉండాలి. అలాగే మనకి మేబీ మాలిక్యూల్లో ఏమైనా డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటే వాటి పొజిషన్ కూడా డిఫరెంట్గా ఉండాలి. సో అలాంటి వాటిని మనం పొజిషన్ ఐసోమర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. So for example, I give the one simple formula C6H12. Okay na? So what is the given formula? C6H12. To write the possible cyclic isomers for this formula. So what I told you? So I give the one formula C6H12. So what is the question? To write the పాసిబుల్ సైక్లిక్ ఐసోమర్స్ ఫర్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాకి సైక్లిక్ ఐసోమర్స్ పాసిబిలిటీ రాయండి. సో సింపుల్గా మనకి C6H12 అంటే దిస్ ఈజ్ ద సైక్లోహెక్సేన్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ ద సైక్లోహెక్సేన్, రైట్? సో సైక్లోహెక్సేన్ అంటే మనకు తెలుసు కదా, సైక్లోహెక్సేన్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఈజ్ ద సైక్లోహెక్సేన్. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఐసోమర్ రాయొచ్చు అండి. సింపుల్ ట్రిక్ మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. దిస్ ఈజ్ ద పేరెంట్ చైన్, దిస్ ఈజ్ ద మెయిన్ స్కెల్టన్. సో ఇప్పుడు నెక్స్ట్ రాసేటప్పుడు ఏం చేయాలి? యూ లెఫ్ట్ ద 1 కార్బన్ అండి. ఇది బండ గుర్తండి. ఓకేనా? మనం చైన్ ఐసోమర్స్ని రాసేటప్పుడు అది మేబీ సైక్లిక్ అవ్వచ్చు, లేదంటే ఓపెన్ చైన్ అవ్వచ్చు. సో మనం రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక కార్బన్ని లెఫ్ట్ తగ్గించేసి ఒక సైక్లిక్ రాయండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ పాసిబుల్ ఐసోమర్కి నేను 5 కార్బన్స్ రాస్తున్నాను. హౌ మెనీ? 1 2 3 4 5 అండి. ఓకేనా? 5 కార్బన్స్ ఆర్ దేర్. అంటే దిస్ ఈజ్ ద సైక్లో పెంటేన్. నేను ఎన్ని కార్బన్స్ వదిలేసాను? 1 కార్బన్. ఆ 1 కార్బన్ ఇక్కడ నేను సబ్స్టిట్యూటెంట్గా తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఐసోమర్ ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఇక్కడ 5 తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి 4 తీసుకోండి. అంటే టు రైట్ సైక్లో బ్యూటేన్ అండి. ఎన్ని కార్బన్స్ లెఫ్ట్ చేశాను? 2 కార్బన్స్ అండి. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఆ 2 కార్బన్స్ని నేను సైడ్ చైన్ కింద సబ్స్టిట్యూటెంట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి 3 కార్బన్స్. ఇప్పుడు నేను ఇక్కడ 4 తీసుకున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి? 3 కార్బన్స్ తీసుకున్నాను. అంటే 3 కార్బన్స్కి పాసిబుల్ సైక్లో ఐసోమర్ ఏంటి? సైక్లో ప్రోపేన్ అండి. ఎన్ని కార్బన్స్ లెఫ్ట్ చేశాను? టోటల్ 6. నేను ఇక్కడ సైక్లిక్ సిస్టంలో ఇన్వాల్వ్ చేసింది ఎన్ని? 3నే. ఓకేనా? అంటే ఇప్పుడు రిమైనింగ్ 3 కార్బన్స్ ఇలా రాయొచ్చు కదా. ఎన్ని? 1 2 అండ్ దిస్ ఈజ్ ద అనదర్. టోటల్ ఎన్ని? సైక్లిక్ సిస్టంలో 3, హియర్ 4, హియర్ 5 అండ్ హియర్ 6 అండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద పాసిబుల్ ఐసోమర్స్. సో ఇప్పుడు దీనికి ఇంకా ఎలాంటి పాసిబుల్ ఐసోమర్స్ లేవు కదా, దీనికి లేవు. ఓకేనా? సో ఎందుకని? దీని పొజిషన్ ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా ఒకటే. ఓకేనా? బట్ దీనికి ఏమైనా రాయొచ్చు ఏమో చూడండి ఒకసారి. దీనికి రాయొచ్చు, చాలా రాయొచ్చు. ఒకసారి చూద్దాం. సో వాట్ ఆర్ ద పాసిబుల్ ఐసోమర్స్ ఫర్ దిస్ మాలిక్యూల్? రైట్, you can write like this 1 2 2 carbons, 1 2 carbons, right? Alage you can write like this also, right? Alage you can write like this also.
సో దీస్ ఆల్ ఆర్ ద పాసిబుల్ ఐసోమర్స్ ఫర్ దిస్ వన్. ఇప్పుడు దీనికి రాయండి. సో దీనికి రాయండి ఒకసారి చూద్దాం. సైక్లోప్రోపేన్ 3 carbons are present in side chains అండి. సో 1 carbon I put here, another carbon and another carbon. సో టోటల్ 3 carbons. సో ఇంకేం రాయొచ్చు? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు? One, 2, 3 అండి. You can write like this 1, 2, 3 and you can write this one. Yes, so these are the possible isomers. ఇప్పుడు మనం సైక్లోహెక్సేన్ తీసుకొని సైక్లోహెక్సేన్కి పాసిబుల్ సైక్లిక్ ఐసోమర్స్ అండి. వాడు రాయమంది ఏంటి? సైక్లిక్ ఐసోమర్స్. సో దీస్ ఆల్ ఆర్ ద సైక్లిక్ ఐసోమర్స్ అండి. ఓకేనా? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. ఓకేనా? సో ఈ మేనర్లో మనం ఈ ఐసోమర్స్ని రాయవచ్చు. ఓకేనా? పొజిషన్ ఐసోమర్స్లో ఇంకా డౌట్స్ లేవు కండి. చైన్ ఐసోమర్స్, పొజిషన్ ఐసోమర్స్లో ఈజీగా మనం ఒక మాలిక్యూల్ ఇచ్చి ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ అంటే రాయొచ్చు కదా. రైట్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షనల్ ఐసోమర్స్ అండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి, ఫంక్షనల్ ఐసోమర్స్. సో థర్డ్ వన్ ఈజ్ ఫంక్షనల్ ఐసోమర్స్. Functional isomers. What is meant by functional isomers? So here simply అండి ఫంక్షనల్ ఐసోమర్ అసలు మనకి ఎప్పుడు ఈ ఐసోమర్ అయిపోయే ఈ కాన్సెప్ట్ అయిపోయే వరకు కూడా మనకి అసలు ఐసోమర్ అంటే ఏంటో డెఫినేషన్ మర్చిపోకూడదు. ఓకేనా? ఐసోమర్ అంటే ఆ డెఫినేషన్ ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఏంటి ఐసోమర్ అంటే? 2 compounds or more than 2 compounds are having a same molecular formula but differ in physical and chemical properties. వాటిని మనం ఐసోమర్స్ అంటాం. ఇక్కడ ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే the molecules or the compounds are having a same molecular formula but differ their functional group అండి. differ their functional group. So you have to observe మనకి ఇక్కడ చైన్ పొజిషన్ ఐసోమర్స్లో ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్గా ఉంటాయి కానీ కెమికల్ ప్రాపర్టీస్ స్లైట్లీ డిఫరెన్స్ అండి. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా ఇక్కడ ఈ చైన్ ఐసోమర్స్ దగ్గర, పొజిషన్ ఐసోమర్స్ దగ్గర ఎక్కువగా ఏ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఫంక్షనల్ ఐసోమర్స్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మస్ట్గా డిఫరెంట్గా ఉండి తీరుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ఏం చెప్తున్నారు? ద కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ అండి. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని మనం ఫంక్షనల్ ఐసోమర్స్ కింద కన్సిడర్ చేస్తాం. రైట్? సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఫంక్షనల్ ఐసోమర్స్ ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ దట్ ఈస్ ఫర్ ఆల్కహాల్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఆల్కహాల్స్ తీసుకుందాం. ఆల్కహాల్స్ కెన్ ఎగ్జిబిట్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఫర్ ఈథర్స్. ఈ ఆల్కహాల్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ ఐసోమర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ఈథర్స్ అని ఎగ్జిబిట్ చేస్తాయండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ CH3CH2OH అండి. ఓకేనా? ఇథైల్ ఆల్కహాల్ కదా. సో దిస్ ఈజ్ ద ఇథైల్ ఆల్కహాల్. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? ద ఫార్ములా ఈజ్ హౌ మెనీ కార్బన్స్? 2 carbons. C2 3 hydrogens, here 2 5 and here 1 C2H6O అండి. C2H6O. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. రైట్? సో ఇప్పుడు దీనికి ఈ ఫార్ములాకి సిమిలర్గా వచ్చే ఇంకొక ఫంక్షనల్ ఐసోమర్ ఏంటంటే ఈథర్ అండి. సో యూ కెన్ రైట్ CH3O అండ్ CH3. Got it? So this is the alcohol, this is the ether and this is the alcohol and this is the ether. You know that alcohols and ethers exhibits different chemical properties. Alcohols, ethers exhibits different chemical properties obviously. Okay? So ante alcohols can exhibit functional isomers for ethers and
So next and second one, you can write more number of examples. Okay, right. Next one, aldehydes, ketones, unsaturated alcohols, ఓకేనా. సో ఒకసారి చూద్దాం, ఆల్డిహైడ్స్ అనేవి దేనికి ఫంక్షనల్ ఐసోమర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ఆల్డిహైడ్స్ కెన్ ఎగ్జిబిట్స్ కీటోన్ ఫంక్షనల్ ఐసోమర్స్ అండ్ ఇట్ ఆల్సో కెన్ ఎగ్జిబిట్స్ అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ ఐసోమర్స్ అండి. ఒకసారి చూద్దాం, ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ దట్ ఈస్ ఫర్ ప్రొపనాల్డిహైడ్ తీసుకుందాం అండి, లేదా ప్రొపనాల్ అని కూడా అనొచ్చు కదా, CH3 CH2 CHO అండి. సో దిస్ ఈజ్ ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, రైట్. CHO అంటే ఏంటి, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఐఎమ్ టేకింగ్ ప్రొపనాల్ అండి. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా, హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్, 3 carbons are there. అంటే C3, how many hydrogens are there here, 3, here 2 5 and here 1, C3H6O అండి. ఓకేనా. సో ఒక్కసారి ఇప్పుడు దీనికి పాసిబుల్ కీటోన్ ఏంటో చూద్దాం. C3H6O, ఇప్పుడు దిస్ ఈజ్ ద ఆల్డిహైడ్, ప్రొపనాల్ లేదా ప్రొపనాల్డిహైడ్ అండి. ఓకేనా. ఇప్పుడు కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటో చూద్దాం. సో యూ కెన్ రైట్ లైక్ దిస్, ఎసిటోన్ CH3 C double bond O and CH3. సో దిస్ ఈజ్ ద కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా సిమిలర్ వచ్చింది కండి, 3 కార్బన్స్ ఉన్నాయి, అలాగే 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఉంది, C3H6O అంటే కీటోన్. ఈ ప్రొపనాల్ అనేది కీటోనిక్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేసింది. నెక్స్ట్ ఇంకేమనుకున్నాం, అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ అన్నాం. ఏంటి అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్, ఒకసారి చూద్దాం. అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఎలైల్ ఆల్కహాల్ అండి. సో ఒకసారి చూద్దాం, CH2 double bond CH single bond CH2OH అండి. సో రైట్, యూ హ్యావ్ టు చెక్ ద it is satisfied their molecular formula. How many carbons are there, 1 2 3. okay na, 1 2 3 carbons, C3H6, here 2 hydrogens, here 1, 3 plus 2 5 and here 1 6, C3H6 and oxygen. So this is the allyl alcohol and this is the allyl alcohol. okay na. So this is the allyl alcohol. ఒకసారి జాగ్రత్త చూడండి, ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ద కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఇట్ కన్సిస్ట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ అండి. సో దీస్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ ఇట్ మస్ట్ షోస్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఆల్కహాల్స్ ఆర్ కెన్ ఎగ్జిబిట్ ఈథర్ ఫంక్షనల్ ఐసోమర్స్, రైట్. aldehydes and ketones and unsaturated alcohols are the functional isomers. okay na, you have to write these examples, right. and next అండి, నెక్స్ట్ వన్ చూద్దాం, యాసిడ్స్ అండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్డిహైడ్, కీటోలు, అలాగే అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ తీసుకున్నాం. అండ్ థర్డ్ వన్ చూడండి ఒకసారి, యాసిడ్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఫర్ ఎస్టర్స్. ఓకే, ఒకసారి చూద్దాం, మోస్ట్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండి. సో ఇక్కడ ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ద యాసిడ్ దట్ ఈస్ ఫర్ CH3 CH2 COOH అండి. CH3 CH2 COOH ఏంటిది, ప్రొపనోయిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కదండి, ప్రొపనోయిక్ యాసిడ్ అండి. సో వాట్ ఈస్ ద నేమ్, ప్రొపనోయిక్ యాసిడ్. వాట్ ఈస్ ద ఫార్ములా అండి. సో హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్, 3 carbons as usual, C3, right. how many hydrogens are there, here 3 plus 2 5 and here 1, H6. and how many oxygens are there, 2 oxygens, O2. so this is the formula, C3H6 and O2 అండి. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షనల్ ఏంటంటే, ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఈ మాలిక్యూల్లోని కార్బాక్సిలిక్ గ్రూప్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. సో ఇప్పుడు ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే వేటి ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తే అండి, ఎస్టర్స్. ఒకసారి చూద్దాం, యూ కెన్ రైట్ CH3CO
O CH2 CH3 CH3 అండి. సో దిస్ ఈజ్ ద ఎస్టర్ అండి, దిస్ ఈజ్ ద ఎస్టర్. ఓకే, మిథనోయేట్ అండి, మిథనోయేట్. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఒకసారి నంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేయండి. 1 2 3 కార్బన్స్, C3 H6, here 3 hydrogens, here 3 hydrogens, H6, right, and 2 oxygens. అంటే యాసిడ్స్ ఆర్ ద ఫంక్షనల్ ఐసోమర్స్ ఫర్ ఎస్టర్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్. సో దిస్ ఈజ్ థర్డ్ వన్ కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైనైడ్స్ and isocyanide. Cyanides and isocyanide are the functional isomers and cyanides and isocyanides are the functional isomers. So for example, methyl cyanide CH3CN, this is the methyl cyanide. Okay, next దీనికి isocyanide అంటే ఏంటండి? You can write CH3NC. ఏం లేదు, నేను ఆల్రెడీ ఇది మీకు న్యూక్లియోఫైల్స్ దగ్గర దిస్ CN గ్రూప్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అండి. బేసికల్గా దిస్ CN గ్రూప్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ అంబిడెంట్ న్యూక్లియోఫైల్. యాంబిఫైల్స్ చెప్పుకున్నాం మనం. యాంబిఫైల్స్ అంటే ఏం చెప్పుకున్నాం అక్కడ? సో ద reagent it can be act as a both electrophile and nucleophile గా యాక్ట్ చేస్తే దాన్ని మనం యాంబిఫైల్స్ అన్నాం. ఇక్కడ నేనేమంటున్నాను? అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటున్నాను. అంబిడెంట్ న్యూక్లియోఫైల్ అంటే ఆ మాలిక్యూల్, ఈ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ బి బాండెడ్ విత్ 2 different ఆటమ్స్ అండి. సో ఇక్కడేమో కార్బన్తో లింక్ అయింది మిథైల్ గ్రూప్తో, ఇక్కడ దేనితో లింక్ అయింది?